ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. 100 మీటర్ల దూరంలో మార్కింగ్ చేసిన పరిస్థితి. అనంతరం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు ఇటు ప్రధాన అంశాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నాం. మనం కోటపల్లి మండలంలో ఉన్నాం. కోటపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఒకసారి ఆ పూర్తి వివరాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ జీపీ నంబర్ 24 పిఎస్ నంబర్ 5గా మనం చూపెట్టచ్చు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, ఒక పెద్ద ఆయన ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్న పరిస్థితి. తనతో కూడా మాట్లాడింది. బాబు ఏం పేరు? ఉమాపతిరావు. ఎట్లున్నారు రావు గారు? బాగా ఓటింగ్ అయిపోయిందా? వేసేసాను. ఎన్నోసారి అండి ఇప్పటికి ఓటు హక్కు? నేను 8ో 9ో జ్ఞాపకం 72 సంవత్సరాలు 72 ఏజ్ వేసిన. ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడనే. చలి బాగున్నట్టుంది. ఇక చలి ఉన్నా మనం వినియోగించుకోవాలి, పోవాలి అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. చలి తీవ్రత 8 అయినప్పటికీ ఇంకా ఉంది. ఒకసారి మనం చూపెట్టచ్చు. నేరుగా ఒక ఆయన పెద్ద మనిషి ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్నారు. అయితే ఇటు మల్టీ వర్కర్ల సహాయంతో ముందుకు వస్తున్నారు. బాబు ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎన్నోసారి అండి రేసు? ఎంత ఉంటుంది మీ ఏజ్? 84. ఇది ఎన్నోసారి మీరు ఓటు హక్కు వినియోగించుకోవడం? చాలా సార్. ఇది పరిస్థితి. అయితే చూపెట్టచ్చు ఓటు హక్కు వినియోగించుకొని బయటికి వస్తున్న వారి దృశ్యాలు. పోలీసులు కూడా సాయం చేస్తున్న పరిస్థితి. పెద్ద మనుషులకు అసౌకర్యం కలగకుండా కొంత జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కావచ్చు, ఇటు ఆసిఫాబాద్లో కావచ్చు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్త పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతో పాటు అటు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండే విధంగా చూస్తున్నారు. అయితే మనం ఒకసారి ఆ మంచిర్యాల జిల్లాకు సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసినట్టుగైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలు మూడో విడత పోలింగ్ కేంద్రాల్లో ప్రధానంగా 150 పైచీలకు ఇటు జీపీలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మండలాలు 5, పంచాయతీలు 102, ఏకగ్రీవమైన జీపీలు 4గా చెబుతున్నారు. ఇటు ఏకగ్రీవం అభ్యర్థులు, బరిలో ఉన్న అభ్యర్థులు 1008. అయితే మనం జస్ట్ పోలింగ్ స్టేషన్ మాత్రమే చూపెడదాం. కొంత ఎన్నికల నియమావళి ప్రకారం లోపలికి పోరాదు. అయితే ఇక్కడ నుండి కూడా చూపెట్టచ్చు. అంటే పోలింగ్ సరళి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులతో పాటు ఏజెంట్లు కూడా ఉన్నారు. పీఓలు, ఏపీఓలు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటర్లు కూడా వచ్చి జాగ్రత్త ఉండే విధంగా ఉంటుంది. అయితే కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంది సార్ పరిస్థితి ఎట్లుంది? బాగుంది సార్, చాలా మంచిగా నడుస్తుంది. ఏ ప్రాబ్లమ్స్ లేవు, నీట్గా నడుస్తుంది, ప్రశాంతంగా ఉంది. ఓకే, ఇది పరిస్థితి. ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. అంటే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. పోలింగ్ స్లిప్పులు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నామినేషన్ దాఖలైన వార్డులు 4, అంటే దాఖలు కాని వార్డులు 4, జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలు జరిగే వార్డులు 711గా చెబుతున్నారు. మొత్తం ఓటు వినియోగించుకునే ఒకసారి పోలింగ్ స్టేషన్ 24 వద్ద ఉన్నాం. పిఎస్ నంబర్ 1 వద్ద కూడా ఉన్నాం. ఇది కోటపల్లి మండల కేంద్రంలోని జీపీ, మేజర్ జీపీగా మండలంలో చెబుతారు. అటు పార్పల్లి, కోటపల్లిలో ప్రధానంగా చెబుతారు. అయితే ప్రొసీడింగ్ అధికారులు 999 ఉండగా ఇతరులు పెండింగ్లో ఉన్న పెండింగ్ ఇటు అధికారులు 1000 ప్రొసీడింగ్ ఆఫీసర్లను 1902 చేసిన పరిస్థితి కనబడుతుంది. డిప్లాయ్ చేసిన పరిస్థితి. ఇటు 711 వార్డులకు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి
ఇక్కడ నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ కనుక వెళ్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. అయితే నిర్మల్ జిల్లాలో మనం పరిశీలించినట్టుగైతే నిర్మల్ జిల్లాలో బాసర మండలంలో కూడా ఆ ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. బాసరతో పాటు ఇటు బేలా ప్రాంతంలో కూడా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ముదోల్ జిల్లాలో ఈ అంశం జాగ్రత్తగా ముదోల్ కాన్స్టిట్యున్సీలో ఈ ఎన్నికలు 3వ విడత ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రొసీడింగ్ అధికారులతో పాటు పీఓలు ఏపీఓలు అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిర్మల్ జిల్లాలో బాసర, మైన్సా, కుబీర్, ముదోల్, తానూరు మండలాల్లో కొనసాగుతున్న పరిస్థితి. అయితే అభ్యర్థులుగాను మనం చూపెట్టచ్చు జీపీ నంబర్ 24 పిఎస్ నంబర్ 2గా చూపెట్టచ్చు. అందరు కూడా క్యాండిడేట్లతో పాటు ఇటు ఆర్ఓస్ కావచ్చు, ఆర్ఓస్తో కావచ్చు, ఏపీఓలు పీఓలు అందరు కూడా ఉన్న పరిస్థితి. అన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థులను ప్రధానంగా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మనం ఓటర్లను కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఓటర్లు అంశానికి కనుక అయితే ఓటర్ల అంశానికి చాలా జాగ్రత్తగా చలి ఉన్నప్పటికీ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు హక్కు వినియోగించుకొని జాగ్రత్తగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పెద్ద ఆయన కూడా లైన్లో నిలబడ్డ పరిస్థితి. అయితే జోనల్ అధికారులు 12, జోన్ 2 ఆర్ఓలు 155, సూక్ష్మ పరిశీలించిన ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అది 150గా చెప్పుకోవచ్చు. పీఓలు 146గా చెప్పుకోవచ్చు. ఇలా ఆ జిల్లాలో ప్రధానంగా 1,50,539 పైగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి నిర్మల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలింగ్ స్టేషన్ లోపల్లో కూడా ఈ గేటు దగ్గర నుండే ఎన్నికల నియమావళి ప్రకారం మనం లోపలికి పోరాదు కాబట్టి ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనించినట్టుగైతే ఆసిఫాబాద్, కాగజ్నగర్, రెబ్బెన, తిరియాన్లో ఓటింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 104 పంచాయతీలకు గాను 744 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇది 3వ విడతలో కొనసాగుతున్న పరిస్థితి. 113 సూక్ష్మమైన కేంద్రాలు ఈ ప్రాంతంలో 113 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సూక్ష్మ, అతి సూక్ష్మమైన పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 52 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రధానంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుండి మనం ఒకసారి చూపెట్టుదాం అన్ని శాఖలకు సంబంధించి 5 శాఖలకు సంబంధించిన అంశాలు కనుక మనం చూపెట్టినట్టు కనుక 5 శాఖలకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక వికలాంగుల్ని ఏ విధంగా తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూస్తున్నాడో మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. పోలీసుల సాయంతో తీసుకొచ్చి ప్రయత్నం. అయితే మల్టీ వర్కర్ల సాయంతో కూడా వారిని నేరుగా పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుగైతే బజార్ హత్నూర్, బోత్, గుడి హత్నూర్, నేరడిగొండ, సోనాల, తలమడుగులో ప్రధానంగా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3వ విడత ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. 151 పంచాయతీల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. దీంట్లో ఏకగ్రీవమైనవి 1,222 ఏకగ్రీవమైనట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకనను తీసుకొస్తున్న దృశ్యాలు అంటే వికలాంగుల్ని తీసుకొస్తున్న దృశ్యాలు చూపెడుతున్నాం. నేరుగా పోలింగ్ స్టేషన్ 5 వద్ద తనను తీసుకువెళ్తున్న తాజా దృశ్యాలు మనం చూపెడుతున్నాం. కెమెరామెన్ సాయంతో నేరుగా ఇటు పోలీసులు, మల్టీ వర్కర్ల సాయంతో నేరుగా తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా జాగ్రత్తగా అప్రమత్తంగా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. 31 పోలింగ్ కేంద్రాల్లో ఇటు ప్రభుత్వ అధికారులు సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించిన పరిస్థితి కనబడింది. అధికారులు గుర్తిస్తూ జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా 150 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మనం పోలింగ్ నంబర్ 24(1) కూడా చూపెడదాం. ఇక్కడ 4గా విభజించారు. 8 వార్డులతో పాటు ముగ్గురు పోటీలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన వారితో ఇటు పోలింగ్ సంబంధించి ఏజెంట్స్ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అప్రమత్తంగా ఉంటూ ప్యాడ్స్ ఏదైతే ఓటు బ్యాలెట్ పేపర్లతో పాటు
ఆ వార్డుకు సంబంధించిన అంశాలు కూడా ఇది చేసిన పరిస్థితి కనబడుతుంది. వార్డులతో పాటు సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండే విధంగా, జాగ్రత్త ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3వ విడత పోలింగ్లో దాదాపుగా 555 పైచిలకు జీపీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. ఈ వరుసలో అందరూ కూడా ఎవరైతే వివిధ పార్టీలు ఉన్నాయో, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్, అక్కడ నుండి ప్రొసీడింగ్ ఆఫీసర్స్, ఏపీఓస్, పీఓస్, దీంతోపాటు అటు సైడ్లో కనుక చూపెట్టినందుకు ఎన్నికల నియమావళి ప్రకారం మనం లోపలికి వెళ్ళరాదు, బయట నుంచే చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ బ్యాలెట్ బాక్స్ను కూడా పెట్టిన పరిస్థితి. బ్యాలెట్ పేపర్ని ఇస్తారు, అనంతరం ఇంకును ఇస్తారు, అనంతరం మనిషిని ఇక్కడ నలుగురు ఎవరైతే ఎవరైతే నలుగురు ఏజెంట్స్ ఉన్నారో ఏజెంట్స్ వెంటనే విషయాన్ని ఐడెంటిఫై చేస్తారు, టిక్ చేస్తారు. ఓటర్ లిస్టు ప్రకారం టిక్ చేసిన అనంతరం ప్రొసీడింగ్ ఆఫీసర్ దగ్గర ఆఫీసర్ పరిశీలిస్తారు. అనంతరం ఏపీఓలు, పీఓలు పరిశీలించిన అనంతరం బ్యాలెట్ బాక్స్ను నేరుగా పోయి తన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అప్రమత్తంగా ఉండే విధంగా చూస్తున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత, 2వ విడత, 3వ విడతలో ఉద్యోగస్తులు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరికి 2 సార్లు 3 సార్లు డ్యూటీలు పడ్డా ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడకుండా నేరుగా చలి ఉన్నప్పటికీ, వాతావరణ సమతుల్యత మారుతున్నప్పటికీ వచ్చి డ్యూటీలు చేస్తూ డ్యూటీని వినియోగించుకున్న పరిస్థితి. దాదాపుగా 68,000 మంది ఉద్యోగస్తులకు ఒక రకంగా అభినందనలు అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. నేటికి 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో ముగియనున్నాయి. 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పంచాయతీ ఎన్నికల్లో 1 వరకు ఓటింగ్ విధానం కొనసాగుతుంది. అనంతరం 1 తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. లెక్కింపు కార్యక్రమం తర్వాత ప్రొసీడింగ్ అధికారులు వెంటనే గెలుపొందిన సర్పంచ్కు, వార్డు మెంబర్లకు పత్రాలను అందజేస్తారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్కు సంబంధించిన పత్రాలను ఇస్తూ ఎవరైతే కోరం ఉన్న దిక్కు ఉప సర్పంచ్ను కూడా డిసైడ్ చేస్తారని ఆర్ఓలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి చూసినట్టు కనుకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్లు ఇప్పటికే చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు నుండి కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. 1, 2 విడత పోలింగ్లో కూడా ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగలేదు. 3వ విడత కూడా ప్రశాంతంగా ముగిసే విధంగా జాగ్రత్త పడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా జిల్లాల వారీగా చూసినట్టు కనుకైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోద్రేతో పాటు ఎస్పీ దీపికా పాట్రు ఆధ్వర్యంలో ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. అటు ఆదిలాబాద్ జిల్లాలో రాజర్షి షా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ ఏర్పాట్లు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏ అవసరం ఉన్నా వెంటనే ముందుకు వెళ్తున్న పరిస్థితి. లానార్డర్ విషయానికి వస్తే ఎస్పీ అఖిలేష్ మహాజన్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఆధ్వర్యంలో దాదాపుగా 600 పైచీలకు ఫోర్స్తో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నిర్మల్ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమస్యలు పరిశీలిస్తున్న పరిస్థితి. అతి సూక్ష్మమైన పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాకు కనుక వచ్చినట్టు కనుకైతే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈ ఏర్పాట్లు పరిశీలిస్తున్న పరిస్థితి. డీసీపీ భాస్కర్తో పాటు కమిషనర్ రామగుండం ఆధ్వర్యంలో, అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో ఇదంతా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు ఇప్పటికీ 30% పూర్తయిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఓటు వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో అందరూ హాజరవుతున్నారని అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3వ విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితిలో భాగంగా మనం ఒకసారి కొంతమంది మహిళలు కూడా వచ్చారు. ఇంతకుముందు ఎంపీపీగా చేసిన అమ్మ కూడా వచ్చింది. ఒకసారి మాట్లాడేది. అమ్మ, ఎప్పుడు వచ్చాను మీరు? ఇప్పుడే వచ్చినాం. ఏంటమ్మా, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? అవును, వినియోగించుకోవాలిగా. పొద్దున్నే చాలా ఎక్కువ ఉంది, రావాలి కదా. రైట్ అమ్మ, రైట్. ఇది పరిస్థితి. గతంలో కూడా ఇక్కడ ప్రజాప్రతినిధిగా చేసిన ఎంపీపీగా చెబుతుంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడింది. దీంతో పాటు మనం ఒకసారి ఒక వికలాంగుడు కోటపల్లికి చెందిన వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తనతో పాటు మాట్లాడిద్దాం. అయితే
ఇటు అభ్యర్థులతో కూడా పోలీసులు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కన్విన్స్ చేసి మాట్లాడించి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ విషయం ఎప్పటికప్పుడు విషయం చెప్తూ జాగ్రత్తగా ఉంటూ పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండే విధంగా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఓటు హక్కు వినియోగించుకొని వచ్చిన ఒక వికలాంగుడైన ఒక మిత్రునితో మాట్లాడిద్దాం. అసలు ఓటు హక్కు ఇంత ఇబ్బంది ఉన్నా తను ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి. అయితే ఇది చూపెట్టచ్చు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంత క్లిష్ట పరిస్థితి ఉంటుంది అనే పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ అన్న, ఏం పేరు అన్న? సురేష్ అన్న, ఎన్నోసారి ఓటు హక్కు వినియోగించుకోవడం? దగ్గర ఇప్పుడు 2015 నుంచి ఓటు హక్కు. ఇంత ఇబ్బంది పడుతూ వచ్చారు. కానీ ఓటు అయిపోతే కుదరదు కదా. ఏం వేసుకోవాలి. ఓటర్లకు ఏం చెప్తారు మీరు? ఏ ఓటర్ ఇప్పుడు ఓటు వేసేటోళ్ళకి అందరికి ఏం చెప్తారు? మేము ఇక ఓటు హక్కు వినియోగించుకోవాలి, వినియోగించుకోవాలని చెప్పుడు. ఇక్కడే ఉంటారు అన్న? ఇక్కడ దగ్గర స్కూల్ దగ్గరనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వినియోగించుకున్నాం భార్య పిల్లగాళ్ళు. ఇది పరిస్థితి. ఓటు హక్కు వినియోగించుకోవాలి, అందరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి, మనకు కావలసిన నాయకుని కూడా ఎన్నుకోవాలి అనే కోణంలో తన ఆలోచన విధానం ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా, 3వ విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా నడుస్తున్న పరిస్థితి. దీంతో పాటు 3వ విడత పోలింగ్లో పోలీసుల పాత్ర క్రియాశీలకమని చెప్పుకోవచ్చు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మనతో పాటు జైపూర్ ఏసీపీ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. కోటపల్లి మండలంలో ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇదంతా ప్రాణహిత బార్డర్ ఉంటుంది, ఎక్కువగా కొంత ఎఫెక్టెడ్ ప్రాంతంగా ఉంటుంది. దీనిపై ఏమంటారో తెలుసుకుందాం. ఏంటి సార్, ఎట్లుంది పరిస్థితి? గతంలో ఇక్కడ ఎలక్షన్లు అంటే మావోయిస్టు ప్రాబల్యం ఉండేది. ఇప్పుడు ఎలాంటి ప్రాబల్యం లేదు. చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓట్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తన ఇష్టమైన క్యాండిడేట్లను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఓటర్స్ని సేఫ్గా వాళ్ళ చేసేలో భాగంగా ఇప్పటి వరకు ప్రతి పిఎస్, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, స్టాటిక్ ఫోర్సు, దాదాపు ఈ మండలంలో ఒక 500 ఫోర్స్తోని మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, స్వచ్ఛందంగా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. ఎలాంటి మీకు ఇవి లేకుండా ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ క్యాష్ సీజ్ చేయడం జరిగింది, కొంత 1,40,000 రూపాయలు. అదేవిధంగా లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఇవి ఉన్నా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్లుంది సార్, అంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే పరిశీలించుంటారు, అతి సూక్ష్మమైన పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఎట్లా ఏర్పాటు చేశారు? మేము ఇక్కడ 3 అంచెలుగా చేయడం జరిగింది. ఫస్ట్ స్టాటిక్ బందోబస్తు, తర్వాత రూట్ మొబైల్ బందోబస్తు, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఇవన్నీ కూడా పోలింగ్ బూత్ కేంద్రంగా చేసుకొని మేము చేయడం జరుగుతుంది. దాదాపు ఒక మావోయిస్టు లేనప్పటికీ కూడా ఒక 4-5 స్పెషల్ పార్టీలు కూడా మనం చుట్టుపక్కల తిప్పడం జరుగుతుంది. ఆ ఏరియా డామినేషన్ కూడా చేయడం జరుగుతుంది. జైపూరు, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో పరిస్థితి ఎట్లుంది ప్రస్తుతం? ఇప్పుడు పరిస్థితి ఓటర్స్ స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసుకుంటున్నారు. అందరు కూడా లైన్లు తండోపతండాలుగా వస్తుంది. అన్ని మండలాలతో పాటు ఈ మండలం కూడా 99% ఓటింగ్ అయ్యే ఛాన్స్. ఏం చెప్తారు సార్ ఓటర్లకు కానీ, ఈరోజు పోలీస్ సిబ్బందికి కానీ, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏపీఓలు, పీఓలకు ఏం చెప్తారు? మా పార్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా కౌంటింగ్ టైంలో అందరూ సంయమనం పాటించాలి. గెలుపు ఓటములు అనేటివి సహజం. కాబట్టి ఓటర్స్ అందరికీ, ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం, ముఖ్యంగా రిజల్ట్ వచ్చే క్రమంలో మీరంతా కూడా సంయమనం పాటించాలని చెప్పి, పోలీసు వారి నిబంధనలు పాటించాలని చెప్పి కోరుతున్నాం. ఇది పరిస్థితి, సమన్వయం పాటించాలి. దీంతో పాటు ఇరుపక్షాలు జాగ్రత్తగా ఓటింగ్ అంశంలో, లెక్కింపు అంశంలో అందరూ కూడా సహకరించాలి. గెలుపోటములు సహజమని చెబుతున్నారు. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశాం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండే విధంగా చూస్తున్నామని చెబుతున్నారు. అందరూ సహకరించాలి. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 3వ విడత పోలింగ్ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో 3వ విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది 7 గంటల నుంచి ప్రారంభమైంది. దాదాపుగా ఇప్పటికే 25 నుండి 30% అయిపోయినట్టు జిల్లా కలెక్టర్, పోలింగ్ అయినట్టు జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రాణహిత పరివాహిక ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
ప్రజలందరూ సహకరించాలి, మీ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని ఏసీపీ జైపూర్ వెంకటేశ్వర్లు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.